ఇదా బనానా జ్యూస్. మరి నాకేదక్క? ఇలాంటివి నువ్వు కూడా తాగుతావా? నేను ఇంకా మనుషులే తాగుతారు అనుకుంటున్నా. ఏమైందే, ఎందుకంతలా టెన్షన్ పడిపోతున్నా? ఈ రోజు నా ఇంటర్ రిజల్ట్స్ అక్క. మార్క్స్ ఎలా వస్తాయో అని భయంగా ఉంది. అవ్వవే అవ్వు, నువ్వు కనీసం పాస్ కూడా అవ్వు. నాకు తెలిసి ఆ కరెక్షన్ చేసేవాడు ఏమైనా జాల తెచ్చి కొన్ని ఎక్కువ మార్కులు వేసాడు అనుకో, పాస్ అవుతావు అంతే. నా మార్క్స్ ఏమి నీ మార్క్స్ లా కాదక్క, అంతేమి ఎక్కడిచ్చక్కర్లేదు. అది చూద్దాంలే. ఇంకొక 1 minute ఉంది. అమ్మో టైం అయిపోయింది. ఏపీ ఇంటర్ రిజల్ట్. అదేంటి అలా పడిపోయింది? కనీసం పాస్ మార్కులు కూడా రాలేనట్టున్నాయి పాపకి, అందుకే షాక్ లో ఉంది. ఫోన్ లేవు, నేను చూస్తా. నువ్వు షాక్ అయ్యావా ఈసారి? ఇది నిజమేనంటే ఇవన్నీ నీ మార్కులేనా? నిజం చెప్పు. అవన్నీ నావేలే కానీ మన సబ్స్క్రైబర్స్ కి కూడా చెప్దాం పదా ఎన్ని మార్క్స్ వచ్చినాయో. సో మధు మార్క్స్ అయితే మొన్నే వచ్చేసాయండి. కాకపోతే మేము చెప్పలేదన్నమాట. నిన్న వీడియో పెట్టాం కదండి, ఆ వీడియో కింద అయితే చాలా మంది కామెంట్స్ పెట్టారు, మధుకి మార్క్స్ ఎన్ని వచ్చినాయి, ఇంటర్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అని చెప్పి చాలా మంది అడిగారండి. అందుకని చెప్పి ఈ రోజు మధుని ఇంటికి రమ్మని పిలిచి మరీ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. సో ఈ సంవత్సరం మన వీడియోస్ లో అస్సలు చేయకుండా కష్టపడి చదివేసిందండి ఫుల్ గాని. వీడియోస్ చెయ్యన్నా లేదు లేదు నాకు స్టడీ ముఖ్యం, నాకు ఇంటర్ మార్క్స్ చెప్పలేదండి, ఇంటర్ మార్క్స్ ముఖ్యం అని చెప్పి మా ఇంటికి కూడా రాకుండా చదివేసిందండి. చాలా మంది మధుతో వీడియో వచ్చా ఎప్పుడో అప్పుడప్పుడు చాలా మంది మధు వీడియోస్ చేయట్లేదు ఎందుకు అని కూడా అడిగారండి. రీజన్ అయితే ఇదనమాట, ఇంటర్ మీద బాగా దృష్టి పెట్టింది అనమాట. దృష్టి పెడితే నిలగొచ్చినాయి. అందుకని చెప్పి మార్క్స్ ఎంత వచ్చాయంటే, ఈవిడ గారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ అనమాట అండి. మనకి ఎంపీసీఏ తీసుకుంది, కానీ తర్వాత ఎందుకు యూజ్ ముందు ఎంపీసీఏ తీసుకుంది. సో ఎంపీసీ మార్క్స్ వచ్చేసి 470కి 431 మార్క్స్ అయితే వచ్చినాయి అనమాట అండి. చాలా బాగా వచ్చినాయి, కానీ ఈవిడ సాటిస్ఫై అవ్వలేదన్నమాట అండి. నాకైతే మంచిగా వచ్చినాయి అనిపించినాయి. తిను వీళ్ళ పేరెంట్స్ అంత సాటిస్ఫై అవ్వలేదన్నమాట 431 మార్క్స్ కి. ఇంకా ఎక్కువ రావాలి అనే ఆశతో ఉన్నారు, రాలేదని చెప్పి ఫీల్ అవుతున్నారు. మాకు కూడా బెటర్మెంట్ లో చూసుకోవాలి. మాకైతే పాస్ మార్కులు వస్తే హ్యాపీ. మాకు పార్టీ అడిగితే ఏమంటున్నారు అనుకుంటున్నారండి, 450 వస్తే వద్దు, 430 కదా వచ్చినాయి, ఏమి ఇస్తాంలే పార్టీ అంటున్నారండి. బెటర్మెంట్ లో రాసి 450 వస్తే అప్పుడు పార్టీ ఇస్తుంది అనమాట అండి. సో ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ మార్క్స్ అయితే చెప్తానండి. ఇదిగోండి దాని మార్క్ లిస్ట్ అయితే ఇదన్నమాట. ఇది డిస్ప్లే చేద్దాం ఒకసారి. దాని ఏమంటారు, హాల్ టికెట్ నెంబర్. హాల్ టికెట్ నెంబర్ ఒకసారి మీరు కూడా చూసి, అంటే చాలా మంది మళ్ళీ తప్పు అనుకుంటారు కదా, సో ఒకసారి మీకు కూడా వేస్తాను చూడండి. నేను ఇంటెలిజెంట్ స్టూడెంట్ అండి, 10th లో ఏమో 580 టాపర్. ఇప్పుడు ఇంటర్ లో అయితే ఇంగ్లీష్ పేపర్ వచ్చేసి 100కి 95 మార్క్స్ అయితే వచ్చినాయి అనమాట అండి. సాంస్క్రిట్ వచ్చేసి 98 అండి, ఆ 2 మార్క్స్ ఇంకా క్యాజువల్ 98. మళ్ళీ క్లాక్ మళ్ళీ మ్యాథ్స్ పేపర్ 1A, అదే 1A ఉంటది కదండి, 1A 1B ఉంటాయి కదా, 1A వచ్చేసి 75కి 65 మార్క్స్ వచ్చినాయండి. మన పాప మ్యాథ్స్ వీక్ అనమాట. నేనే గురువు గారిని మ్యాథ్స్ కైనా మరి ఎందుకు ఇలా తప్పు సరైన గురుగారు దొరకలేదేమో. అంటే 10th లో ఎక్కువ వచ్చి ఎక్కువ చెప్పించుకున్నాను, ఇంటర్ కొంచెం తక్కువ వచ్చిందండి మా ఇంటికి, అందుకే తక్కువ వచ్చాయి. లేకపోతే 10th నా వల్లే 100కి ఎంత 96 వచ్చినాయి అండి. ఈసారి రాలేదు, అందుకే తగ్గినాయి కొంచెం. అలాగే మ్యాథ్స్ పేపర్ 1B వచ్చేసి 60 అండి. ఇది కొంచెం పేపర్ టఫ్ గా వచ్చిందంట, అందరూ భయపడ్డారు. 1A టఫ్ వచ్చిందా, 1B ఈజీగా వచ్చినా కూడా కొంచెం ఇదే తగ్గినాయి అనమాట అండి. 15 మార్క్స్ అయితే దీంట్లో లెస్ అయినాయి, దాంట్లో అయితే 10 మార్క్స్ లెస్ అయినాయి అనమాట అండి. అలాగే ఫిజిక్స్ వచ్చేసి 57 అండి 60కి.
అంటే ఇవి అంటే ఇంటర్ చదివే వాళ్ళకి కొంచెం అందరికీ తెలుసు, మిగిలిన వాళ్ళు 100కి వచ్చినాయి అనుకుంటారు. ఇవన్నీ 100కి అయితే కాదండి. మ్యాథమెటిక్స్ 2 అయితే 75 మార్క్స్కి 60 వచ్చినాయి. అలాగే ఫిజిక్స్ అయితే 60 మార్క్స్కి 57 మార్క్స్ వచ్చినాయండి. అంటే 3 మార్కులు మాత్రమే తగ్గినాయి. అలాగే కెమిస్ట్రీ కూడా 56 మార్క్స్ వచ్చినాయండి 60కి, అది కూడా 4 మార్క్సే తగ్గినాయి. దీనికి బాగా తగ్గినాయి అంటే మ్యాథ్స్ పేపర్ 1 పేపర్ 2 అవి 2 తగ్గినాయి అనమాట అండి. ఆ 2 కూడా ఆ పాప ఇప్పుడు మళ్ళీ తోముతారనమాట ఇంట్లో. నెక్స్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ కాదు, బెటర్మెంట్ కి తోమిన తర్వాత సెకండ్ ఇయర్ కూడా స్టార్ట్ చేశారు. సో యాక్చువల్గా మీరు మీ మార్క్స్ చెప్పకముందు ఎంత వచ్చాయని చెప్పి మీరు కామెంట్ చేయండి, అదే ఎంత వచ్చినాయని ఎక్స్పెక్ట్ చేశారని. ఇది యాక్చువల్గా దీనికి కాలేజ్ ఉంటుందండి, ఎందుకంటే కొంచెం మన పాపకి 10th 10/10 580 కదండి, టాపర్ సెక్షన్లో వేస్తారు. అందుకని పాపకి హాలిడేస్ కూడా ఇవ్వకుండా తోమ్ అన్నట్టు తోముతున్నారు. సమ్మర్ కూడా హాలిడేస్ డౌట్ అండి, మరి డౌట్ అంటే అందుకే మన పాప చెప్పారంటే ఇంకో 1 వీక్ చెప్తారు తర్వాత హాలిడేస్ ఇస్తాను. కంగ్రాట్స్. సో పార్టీ ఇవ్వమంటే ఎలాగో పార్టీ టోటల్ అయితే మార్క్స్ అయితే ఎంత 431. సో 431 అండి. పార్టీ ఇవ్వమంటే పార్టీ అయితే ఇవ్వకుండా తప్పించేసుకుందండి. పార్టీ లేదు ఏం లేదు, చూద్దాం అంటున్నారు. 2 కలిపి ఒకసారి ఇస్తుందండి. సో అందుకనే సర్లే నేనే ఇస్తాను పార్టీ రామా ఇంటికని చెప్పి చికెన్ మటన్ తెప్పించానండి. ఇంతో ఇప్పుడు బిర్యానీ చేసుకుని సో పార్టీ అంటే బయట నుంచి ఏం తెచ్చుకోవట్లేదండి, ఇంట్లో మేమే ప్రిపేర్ చేసుకోబోతున్నామంట. అంటే నేను మధుకి వంట నేర్పిస్తున్నాను, అలాగే ఇంటర్ తర్వాత పెళ్లి చేసి పంపించేస్తాను. సో అప్పుడు కుకింగ్ ప్రాక్టీస్ అవుతుందని చెప్పి కుకింగ్ అయితే నేర్పిస్తున్నాను అనమాట అండి. ఫస్ట్ అయితే తెచ్చుకుని చికెన్ని మటన్ని కడుక్కొని అదే ప్యాన్లో వేసుకుని జస్ట్ ఉప్పు కారం పసుపు వేసి కలిపేసి స్టవ్ పైన పెట్టుకున్నానండి. అందులోనే వాటర్ వస్తాయి కదా, దాంతోనే బాయిల్ చేసుకున్నాను అనమాట. సో కావాల్సినవి అన్నీ ఇప్పుడు అన్నీ ఇక్కడ రెడీగా అయితే పెట్టేసుకున్నానండి. ఒకసారి బుర్ర పైకి ఎత్తువే, కింద చూడకుండా ఇక్కడ బిర్యానీకి ఏమేమి ఐటమ్స్ పెట్టుకున్నానో చెప్పు. ఇందాక నేను చూసా కదా, బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ చెప్పు. అదే బిర్యానీ కావాల్సిందే. చికెన్ కళ్ళు కూడా 2 చూసిందటండి, చికెన్ మటన్. చెప్పు, కళ్ళు మూసుకుని చెప్పి అసలు చెప్పు ఏం వేస్తారో, కొంచెం బేసిక్ అయినా తెలుస్తుంది కదా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అక్కడ కనబడుతున్నాయి ఇక్కడ చూడకుండా చెప్పాను కదా, అందుకని అక్కడ చూసుకుంటుంది. అదేదో ఆకు విచ్చాకు, అది ఏమో అదేదో ఆకు పొడుగు చెప్పింది కదా అదేదో అని పేరు. నెక్స్ట్ అదేదో పొల్ల. ఏం పొల్ల? పొల్ల ఇక్కడ లేదా కొత్తిమీర చూస్తుంది. సర్లే దీనికి తెలియదండి. ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేసేద్దాము. కావాల్సినవి అయితే మసాలా కూడా ఆల్రెడీ గ్రైండ్ చేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. సో స్టార్ట్. సో స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఆయిల్ అయితే వేసానండి. ఇప్పుడు కుక్కరే అదే. సో ఆనియన్స్ అయితే మధు చేత వేపిస్తున్నాను, ఎందుకంటే అసలు అయితే ఆనియన్స్ మధు చేత కోయిపిద్దాం అనుకున్నానండి. ఇంకా కళ్ళంటి నీళ్ళు ఇలా కారిపోతాయి అని చెప్పి నేనే కోసేసి జస్ట్ ఆనియన్స్ వేయమన్నాను. వేసేయి మొత్తం. మిరగాయలు కూడా ఉన్నాయి, అవి కూడా ఇది వేయకూడదా? డాన్స్ కట్టుకో, డాన్స్ కట్టుకో. ఇలాగ ఉంటారా? టాపర్స్ ఇలాగే ఉంటారు బాబోయ్, టాపర్స్ ఇలా ఉంటారు. జర్నాలజీ తక్కువ ఇది ఈ మసాలా అయితే వేసానండి ఇప్పుడు. సో మసాలా అయితే వేగిపోయిందండి, చూసారా ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా, ఇలా వస్తే వేగిపోయినట్టు అనమాట. అది వేగిపోయే పాపం కాదు, ఎగిదాకా కూడా గిన్నెసేకే స్లోగా ఏంటది మటన్ అలా వేసేయచ్చు, కానీ చూసుకే మీద తూలిపోద్ది. కిందకి పెట్టేయి అంతే. సో మీ ఇంట్లో కూడా ఎలాంటి పిల్లలు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. వెనక్కి పెట్టేది చికెనే ఎనకంటే ఇక్కడ పెట్టుకోవచ్చా బాబు. జాయింట్ ఎలా పట్టుకుంటే అలా పట్టుకో. ఇగో దీంతో వేసి అదే చెయ్యి చూడు, సరే ఎలా ఉడుకుతుందో పెళ్ళి చెయ్యి చూడు, కింద పెట్టు. ఓ జాయింట్ అండి, 2 జాయింట్ అండి. తీసే. సాల్ట్ అండి, పసుపు, కారం, చికెన్ మసాలా కొంచెం వేస్తానండి. సో వీడియో చేయడం వల్ల అయితే బిర్యానీ చేయడం లేట్ అయిపోయిందండి, ఉడుకుతుంది. పాపం పిల్లలకేమో ఆకలేస్తుందంట. వీళ్ళు ఎవరంటే
ఇది పిల్ల కాదులేండి పెద్దదే. వీళ్ళిద్దరు ఎవరంటే మధు వాళ్ళ మామయ్య గారి అబ్బాయిలు అనమాట. వీళ్ళని తీసుకొచ్చింది వచ్చేటప్పుడు. సో వీళ్ళ గురించి అయితే నూడిల్స్ తెప్పించామండి. అది ఉడికాక అది తింటారు, కొంచెం కొంచెం ఇది తింటారని. వీళ్ళ గురించి తెప్పిస్తే ఇదిగోండి మన పంది పిల్ల కూడా ఉంది కదా. పంది పిల్ల కాదు, ఈ పిల్లకి కూడా నూడిల్స్ కావాలంటండి. చాలా వేడిగా ఉన్నాయి. బిర్యానీ అయితే ఇక్కడ వరకు వచ్చిందండి. వీళ్ళకి ఆకలిస్తుందంటే మా ఇంటి వరకు ఆకలిస్తుందంటే కొంచెం నూడిల్స్ తో బొజ్జ నింపుకున్నారు. మాకు ఇంకా ఏం లేదనమాట. ఇప్పుడైతే వాటర్ మరిగిపోయి బియ్యం వేసేసిన తర్వాత ఆ లిడ్ క్లోజ్ చేసి ఒక పావు గంట ఉంచితే బిర్యానీ కథం. నా చేతితో చేసిన నేనేసాను అందులో కొన్ని ఉల్లిపాయలు ఒక్కటి వేసిందండి. ఉల్లిపాయలు చికెన్ మటన్ వేసింది అనమాట అంతే. అది లేకపోతే బిర్యానీ ఉందా? అవి లేకుండా వెజ్ బిర్యానీ ఉంది. అవన్నీ వద్దు మనకి, మనం చేసేది ఉండదు కదా. సో 50% అయితే బాయిల్ అయిపోయిందండి. నా వర్షన్లో అయితే నేను బిర్యానీ రోజు ఇలానే అదే రోజు అంటే రోజు కాదు, మేము ఎప్పుడు చేసుకుని ఇలానే చేసుకుంటాం అనమాట అండి. అదే నేను చూపించాను, నాకు వచ్చిందే. ఇప్పుడైతే దీని మీద కొత్తిమీర, మేము పుదీనా ఎక్కువ వాడమన్నమాట అండి, అందుకే నేను పుదీనా అయితే వేయను. చాలా మంది అయితే పుదీనా వేసుకుంటారు. అలాగే కసూరి మేతి కూడా వేస్తానండి కొద్దిగా. ఇప్పుడు వేసేసి మూత పెట్టేస్తానండి. నేను కుక్కర్లో చేస్తున్నాను కదండి, కుక్కర్లో అయితే చేయట్లేదు. అంటే నేను ప్రెషర్ అయితే ఇవ్వట్లేదండి, జస్ట్ మూత బిగ్గా ఉంటుంది కదా అని చెప్పి నేను కుక్కర్లో పెట్టుకుంటాను అంతే. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తింటున్నాం. ఆల్రెడీ తినేస్తుంది ఇవి గారు. సూపర్. పేరు పెట్టాలా అంటే నేను చేశాను కదా కొంచెం. ఎలా ఉందిరా కేకు? బానే ఉందట. బానే ఉందా? బాగుంది. చికెన్ జాయింట్. సో వీడియో అయితే ఇదండి. అలాగే మధు మార్క్స్ కూడా చెప్పేసాం కదా, ఎలాగో వాళ్ళు పార్టీ ఇవ్వలేదని మేమే పార్టీ చేసుకుంటున్నాం అనమాట. ఇదిగో థమ్స్ అప్ పార్టీ, థమ్స్ అప్ పార్టీ త్వరలో ఇస్తుందట, చూడాలి. అప్పుడు కూడా వ్లాగ్ చేద్దాము. సరే బాయ్ అండి అందరికి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. బాయ్ బాయ్.